మా అక్క బిడ్డ దినా ఫోన్ చేసి పిన్ని పిన్ని ఇలా వాన పడుతుందా, బడికి సెలవులు ఇస్తారా, బడికి పోవాలని అనిపిస్తలేదు, జర చెప్పు పిన్ని అని అడుగుతుంది. దానికి సమాధానం చెప్పలేక నాకు నెత్తిన వస్తుంది. ఈ కాలం పిల్లలు కొందరు ఏమైనా బడి దొంగలయ్యే ఆలోచన చేస్తున్నారు. కానిగో ఈ పిల్లలు మాత్రం గట్ల కాదు. కొండలు ఇరిగి మీద పడ్డా బడికి పోతాం అన్నట్టు నడుచుకుంటా దేశం మొత్తం వైరల్ అవుతున్నారు. చిన్నప్పుడు చదువుకోకుండా తర్వాత దాని ఇలువ తెలిసి బాధపడుతున్నోళ్ళు ఎంతో మంది మన కళ్ళ ముంగట్నే ఉంటారు. ఒక్కటికి 2 సార్ల చదువుకోర్రా చదువుకోర్రా అని చెప్తుంటారు. కానీ బుడ్డ పిల్లలు చూడుండ్రి, చిన్నతనంలోనే పెద్దోళ్ళకి తెలిసినంత చదువుకున్న ఇలువ ఎరికైనట్టు కష్టపడుతున్నారు. పట్టుదలకు అంగీలాగేస్తే గీ ముగ్గురు పిల్లలే అన్నట్టు సాగిపోతున్నారు. కలిసి నడుచుడు ఎట్లనో, అనుకున్న సాధించుడు ఎట్లనో, పరిస్థితులను ఎదిరించి ఎట్లా ముంగట్టుకోవాలనో వీళ్ళని చూసి ప్రపంచమే పాఠాలు నేర్చుకునేటట్టు చేస్తున్నారు. నాగాలాండ్ రాష్ట్రంలో ప్రతిరోజు బడికియో గిట్లా పోతారట. పెద్ద పెద్ద గుట్టల నడుమ నుంచి ఎత్తు వంపుల బాటల ఎక్కుకుంటా దిగుకుంటా పోయి వస్తారట. మరి వీళ్లకు బడి మీద ఉన్న ప్రేమ చూసి ఎవరు వీడియో తీసిండ్రో ఏమో గాని సోషల్ మీడియాలో పెడితే మిలియన్ల కొద్ది పబ్లిక్ సెర్చ్ చేసి మరి చూస్తున్నారట. కాళ్ళ కింద బురద, మీద నుంచి వాన, గుంతల బాట, గుట్ట అంచు మీద నడక, కాలు జారితే మింగేతానికి రెడీగా ఉన్న లోయ, పైనుంచి ఎప్పుడు జారుకుంటొచ్చి మీద పడితే తెలవని కొండ బండలు. ఇంత కఠినంగా ఉన్నా కూడా ఏ కొద్దిగా భయం లేకుంటే వెళ్ళిపోతున్నారు. వానొస్తే రెయిన్ కోట్లు కప్పుకొని కదిలిపోతున్నారు. ఇంటికాడ బుడిబుడి అడుగులేసే ఈడులా కాలు జారితే కథమయ్యే కఠిన పరిస్థితుల బడిబాట పట్టిండ్రంటే వీళ్ళ గుండె ధైర్యానికే మొక్కాలే. ఒకళ్ళ చెయ్యి ఇంకొకరు పట్టుకొని బాట వంటి పోయేటోళ్ళు ఎవ్వరు మాట కలిపినా నోరు తెరవకుండా పోతున్నారు. ఇక దీన్ని చూసిన సోషల్ మీడియా జనము వాన కవర్లు వేసుకొని నడిచే ట్రెండ్ షురూ చేసిండ్రు. చిన్నోళ్ళు పెద్దోళ్ళు ఇసొంటి కవర్లు వేసుకొని వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెడుతుండ్రు. ఇక నాగాలాండ్ మంత్రి చూసినాక టెన్షన్ ఇమ్నా అలోంగ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిండు. పిల్లల దృఢ చిత్తం కలిగి ఉన్నారు కాబట్టి పట్టుదల మారుపేరు అవుతున్నారని రాసుకొచ్చిండ్రు. రంగురంగుల రెయిన్ కోట్లు వేసుకొని బడికి పోతున్న పిల్లలను చూసి కడుపు నిండింది అన్నట్టు చెప్పిండు. ఆ రాష్ట్రం అంతరే కాదు, ప్రపంచ దేశాల పబ్లిక్ కూడా ఈ పిల్లల గురించి వాళ్ళ గుండె ధైర్యం గురించి సోషల్ మీడియాలో రాస్తున్నారు, షేరింగ్లు కూడా చేస్తున్నారు. ఇప్పుడు ఇదో ట్రెండ్ అయింది.